వారెవ్వా ఆఫీసర్లు అంటే ఇగో గిట్లుండాలి. సర్కార్ నౌకరీ చేసేది ఎందుకుల్లా? ఎందుకు? ఏదో కొలువులు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకొని చుట్టాలందరికీ ఆసర కావాలి, మళ్ళీ నలుగురికి ఆదర్శంగా నిలుద్దామని అనుకుంటున్నారు కొంతమంది ఉద్యోగులు. నౌకర్లు చేరిన కాడ నుంచి పబ్లిక్ ఏ రకంగా ఆసర కావాలి, ఏ రకంగా ఆసర కావాలని మస్తు తండ్లాడుతుంటారు. కానీ వాళ్ళు కష్టపడే తీరు ఎవ్వలకు తెలియదు, నిజంగానే ఎవ్వలకు తెలియదు. ఎందుకంటే కనిపించకుండా కష్టపడతారు. అగో గట్లా కష్టపడే ఆఫీసర్ను మేము తీసుకొని వచ్చినాం, ఒక్కపారు చూడురి. ఎవ్వరు నాయనో చూస్తుంటే చిన్నపాటి బంగారు షాపే ఇంట్లో పెట్టుకున్నట్టు కనబడుతున్నది కదా, కానీ ఇది బంగారం షాప్ కాదు. ఇగో గిడ కుర్చీలా రందితోని కూర్చొని ఆలోచన చేస్తున్నాడు చూడురి. ఈ సారు రాత్రనక పగలనక పెండ్లం పోరాలను విడిచిపెట్టి కడుపు కట్టుకొని మంది పొట్టగొట్టి సంపాదించిన సొమ్ము. ఈ శుద్ధ పూస పేరు సురేష్ బాబు. ఆంధ్ర గవర్నమెంట్ లా పరిశ్రమల శాఖకు అడిషనల్ డైరెక్టర్ గా కొలువెలుగా పెడుతున్నాడు. నౌకర్లకెళ్ళి దిగిపోయే వరకు 10వ పరకో సంపాదిస్తే ఏమి ఉంటది అని అనుకున్నాడో ఏమో గాని ఇంట్లో మంగళారతుల కాడ నుంచి మొదలు పెడితే చిన్న చిన్న పల్లెలు కూడా బంగారియే. ఇక వెండి వస్తువులైతే లెక్కే లేనట్టున్నది పోరి. ఆగ చూడురి సార్ ఉంటున్న ఇల్లు ఎట్లున్నదో. సార్కి ఇసోంటి ఇండ్లు హైదరాబాద్ లోనే కాకుండా గుంటూరు, కర్నూలు కాడ కూడా మస్తుగున్నాయి. సార్ కొలువులో చేరిన కాడ నుంచి ఇప్పటిదాకా 40 కోట్ల రూపాయలను ఎన్కేసిండని ఆఫీసర్లు లెక్కలు తీసిర్రు. సార్ సంపాదించిన భూమి, జాగల పేపర్లు, పైసలను చూస్తే చిన్నపాటి అర్రే నిండిపోయేటట్టున్నది. మరి సార్ ఒక్కడే కోట్ల ఆస్తులు కూడా పెట్టుకుంటే దగ్గర చుట్టాలు ఆడిపోసుకోరా? అగో గందుకే వాళ్ళ పేరు మీద కూడా ఇన్ని ఆస్తులు కూడా పెట్టిండు. పాపం సార్ను చూడురి, ఏమెరగని పసిపోరనవుతి ఎట్లా కనబడుతున్నాడు కదా. కానీ ఎంతమంది ఉసురు పోసుకొని గిన్ని కోట్లు సంపాదించిండో తెలియదు గాని దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అన్నట్టు పబ్లిక్ నెత్తురు తాగే గిసోంటి లత్కోర్ ఆఫీసర్లు చాలా మందే ఉన్నారు.